గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 4వ అధ్యాయము 41వ శ్లోకం. తస్మాదజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం అతిష్టోతిష్ట భారత. కావున ఓ అర్జున, నీ హృదయమునందు గల అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానము అను ఖడ్గముతో రూపుమాపి సమత్వ రూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగము. పరమాత్మ చెప్పాల్సిందంతా కూడా వివరించి చెప్పి కర్మ ఏ విధంగా ఆచరించాలి, ఎలా ఆచరించడం వలన కర్మ బంధాలలో చిక్కుకుంటారు, ఎలా ఆచరించడం వలన అదే కర్మ బంధాల నుండి విడుదల పొందుతారు. చేసేది ఒకటే పని, కానీ నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి ఆ కర్మ చేయడంలో, ఇవన్నీ కూడా స్వామి లోతుగా వీలైనంత తేలికగా అర్జునుడికి అర్థమయ్యేలాగా చెప్పి నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు అని అర్జునుడికి గుర్తు చేస్తూ ఉన్నాడు స్వామి. అసలు అర్జునుడికి సంశయం ఏం కలిగింది? ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగంలో మనం చూసాము. స్వామి కృష్ణ, ఈ ఎదుటి పక్షంలో ఉన్న వాళ్ళందరూ ఎవరనుకుంటున్నావు? వాళ్ళు ఏమైనా పరాయి వాళ్ళ? నా వాళ్ళు, మా తాతగారు ఉన్నారు, నాకు చదువు చెప్పిన గురువులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నా అన్న తమ్ముళ్ళు, అవతల వాళ్ళు, నా బావమరుదులు, బావలు, పిల్లనిచ్చిన మామలు, మేనమామలు, కొడుకు సమానులు, అందరూ నా వాళ్ళేనయ్యా. క్షత్రియ వంశాలలో మరి ఒకరికొకరికి బంధుత్వం ఉంటుందిగా. ఎడు చూసినా ఎవరు చూసినా బంధుత్వం గుర్తొస్తుంది. మొత్తం నా వాళ్ళు. వాళ్ళని చంపి ఈ కురుక్షేత్రం అంతా రక్తం ఏరులై ప్రవహింపజేసి ఆ రక్తపు కూటి కోసం ఆశపడతానా నేను? వద్దు వద్దు, నేను ఈ పని చేయండి. నేను అడవులకు వెళ్ళి భిక్ష ఎత్తుకొని తింటూ కృష్ణ గోవింద వాసుదేవాన్ని నేను స్మరించుకుంటూ తపస్సు చేసుకుంటూ శరీరం వదిలేస్తా. ఈ స్థితికి వెళ్ళిపోయి అర్జునుడు ధనుర్బాణాలు కింద పడేసి పాపము దయగలిగిన హృదయంతో ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అవతల దుర్యోధనుడికి అనిపించిందా, మరి నా పక్షంలో ఉన్నవాళ్ళు ఎదుటి పక్షంలో ఉన్నవాళ్ళు కూడా నా వాళ్ళే, నా బంధువులే, నా రక్తమే అనుకున్నాడా? దుర్యోధనుడేమో గురువులని, తన తాతగారిని, తన కొడుకుల్ని, తన తమ్ముళ్ళని మొత్తాన్ని యుద్ధంలోకి దించాడు స్వార్థంతో. ఎలా అయినా సరే అవతల పక్షం వాళ్ళు చిత్తం కొట్టేసి భూమండలం అంతా మనం ఏలుకోవాలి. దుర్యోధనుడి పన్నాగం అది. అంతా పోగొట్టుకున్న పాండవులలో ప్రత్యేకించి అర్జునుడు మాత్రము అంతా పోతే పోయిందిలే, రక్తం మాత్రం ప్రవహింపజేయలేను, వీళ్ళందరూ నా వాళ్ళు, తింటే తిన్నారులే, అనుభవిస్తే అనుభవించారులే, మాకు లేకుండా పోతే లేకుండా పోయింది. ఇన్నాళ్ళు వనవాసం అలవాటు అయిపోయింది కదా, మాకు 12 ఏళ్ళు వనవాసమో సంవత్సరం అజ్ఞాతవాసం చేశాం కదా, అలాగే చేస్తాం మరలా. ఈ స్థితికి అర్జునుడు వచ్చాడంటే పూర్తిగా దైన్యమని కాదు, దయ కూడా కారణము. కానీ కర్తవ్యం అనేది ఒకటి ఉంటుంది కదా, పరమాత్మ అది గుర్తు చేశాడు. అర్జున, నీ ఏడుపు కారణం నేను, నా వాళ్ళు, నా రక్త సంబంధీకులు, నా బంధువులు అనుకుంటున్నావు నువ్వు. నేను నాది అనే రాగం విడిచిపెట్టు. ఏమో అసలు నాకు హింస చేయడం అనేది ఇష్టము లేదు అనేసి అర్జునుడు అన్నట్లయితే కృష్ణ పరమాత్మ వదిలేసేవాడు. అర్జునుడు ఆ మాట లేదు, వాళ్ళందరూ నా వాళ్ళు అని వాళ్ళతో ఉన్న సంబంధ బాంధవ్యాలు చుట్టరికం గుర్తు చేసుకొని బాధపడ్డాడు. అంటే అక్కడ రాగం అతిశయించింది అర్జునుడికి, నా వాళ్ళని నేను అలా దూరం చేసుకుంటాను అనేసాడు. పరమాత్మ చెప్తున్నాడు, నీ వాళ్ళనేది ఎవరున్నారు? నువ్వు చేసే కర్మలకు అనుగుణంగా కర్మ బంధాలు అంటున్నాయి, బంధుత్వాలు చిక్కులో పడుతున్నావు. నువ్వు అంతా నువ్వే చేస్తాను అనుకుంటున్నావు. నువ్వు అంతా నువ్వే చేసేదైతే, నీ ప్రయోజకత్వము, నీ తెలివితేటలే అయితే నీవనుకున్న ఫలితాలు ఎందుకు రావడం లేదు? అంతా మీరే చేశారుగా, మరి అడవులకి ఎందుకు వెళ్ళారు? నానా బాధలు ఎందుకు పడ్డారు? మీ నుండి రాజ్యం ఎందుకు లాక్కోబడింది? నీ భార్యను ఎందుకు పరాభవించారు? కాబట్టి నీ కర్మను చెయ్యి, ఫలితం ఆశించకు. నిష్కామంగా చెయ్యాల్సిన డ్యూటీ చెయ్యాల్సింది, అది మారడానికి లేదు. అది నువ్వు ఏదైనా ఆశించి చేస్తే పరాభవం పాలవ్వచ్చు, ఒక్కోసారి సక్సెస్ అవ్వచ్చు, చెప్పలేము. అలా కాకుండా నిష్కామంగా చెయ్యి, సంగము వదిలించుకొని చెయ్యి. నేను నాది అనే రాగము, ఇంకొకటిది వాడు నా శత్రువు అనే ద్వేషము రెండు విడిచిపెట్టి ద్వంద్వాలకు అతీతంగా ఉండి నిష్కామంగా చెయ్యి అర్జున. ఫలితం ఎలా రావాలి? అందరూ పాపపుణ్యాలు చూసేవాడను నేను, అందరికీ ఆత్మసాక్షిని నేను, అందరి హృదయాలలో ఏముందో, ఆలోచనలో ఏముందో మొత్తం అంచనా వేయగలిగేవాడిని, సర్వసాక్షిని నేను, జగత్ సాక్షిని నేను. ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, అవన్నీ కూడా ఇచ్చేవాడిని నేను. అది నా బాధ్యత. కర్మ నిష్కామంగా, నిష్కపటంగా, ధర్మబద్ధంగా చేయడం వరకు నీ బాధ్యత. నీవు క్షత్రియుడివి, ఎదురు నా మామ ఉన్నాడు, నా కొడుకులు ఉన్నారు, నా తమ్ముళ్ళు, అన్నలు, గురువులు ఉన్నారు, ఇవన్నీ మానేసి క్షత్రియుడిగా నీ ధర్మము నువ్వు చెయ్యి, నీ కర్మ నువ్వు చెయ్యి అని పరమాత్మ బోధించుకుంటూ రావడం జరిగింది. కాబట్టి అర్జున, నీ హృదయం నందుగల అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేకము అనే జ్ఞానము అనే ఖడ్గము తోరుపు మాపు. నీకుండే రకరకాల డౌట్స్, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళతో ఎందుకు చంపుకోవడం, వీళ్ళతో ఎందుకు యుద్ధం, ఈ డౌట్స్ ఏమైతే ఉన్నాయో
వీటన్నిటిని వివేకము జాగృతమయ్యి, నేను చెప్పిన మార్గంలో వెళ్ళి వివేకము జాగృతమయ్యి అవివేకము అనే ఒక జ్ఞానము అనే ఖడ్గము ద్వారా అజ్ఞానాన్ని రూపుమాపు నిర్మూలించని చెప్తున్నాడు స్వామి. అర్థమైంది కదండి. జ్ఞానం అనేది రెండు వైపుల పదునున్న ఖడ్గము. ఆ జ్ఞానము కర్మలను కట్ చేసి పడేస్తుంది, ఆ జ్ఞానం పాపాలను కట్ చేసి పడేస్తుంది, ఆ జ్ఞానం అజ్ఞానాన్ని కట్ చేసి పడేస్తుంది. జ్ఞానం అంత పవిత్రమైనది, జ్ఞానం అంత శక్తివంతమైనది. జ్ఞానము సాక్షాత్ పరమాత్మ స్వరూపము. భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి, కర్మతత్వాన్ని తెలుసుకోవాలి. నిష్కామంగా నిష్కపటంగా ధర్మ మార్గంలో చేయాల్సిన డ్యూటీ చేసి ఫలం భగవంతుడికి వదిలేయాలి. ద్వంద్వాలకు అతీతంగా సంఘం అంటించుకోకుండా నీవు చేసిన కర్మ నిన్ను బంధవిముక్తుడిని చేస్తుంది. నీవు ఎంతమందిని క్షత్రియుడిగా చెప్పినా సరే నిష్కామంగా రాగద్వేషాలకు అతీతంగా ఆ పని చేస్తే, ఆ యుద్ధం చేస్తే నీకు పాపం అంటదు. ఇవన్నీ నీకు అర్థం కావాలంటే నీ జ్ఞానం కలగాలి. అజ్ఞానం తొలగించుకోవాలంటే జ్ఞానం కలగాలి. చక్కటి సాధన మార్గాలు ఉన్నాయి, ఒకటి ఎంచుకో. ఆ దారిలో సాధన చేయడం వల్ల జ్ఞానము అనేది వికసిస్తుంది, పరమాత్మ తత్వ జ్ఞానం బోధపడుతుంది. ఒక మనిషి జ్ఞాని అవుతాడు, మహాభక్తుడు అవుతాడు, మహాత్ముడు అవుతాడు, యోగి అవుతాడు. కాబట్టి జ్ఞానము అనే ఖడ్గంతో అజ్ఞానాన్ని సంశయాన్ని రూపుమాపు అర్జున. సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడు వగ్ము. రాగద్వేషాలు విడిచిపెట్టి సంఘం అంటించుకోకుండా సమభావముతో నీ కర్మను నువ్వు ఆచరించు. కాబట్టి ఒక క్షత్రియుడుగా నువ్వేం చేయాలని, ధర్మం ఏమిటి ఆలోచించి యుద్ధానికి సిద్ధపడు అర్జున. క్షత్రియుడి పని యుద్ధం చేయడమే, ధర్మబద్ధంగా యుద్ధం చేయాలి. ధర్మానికి చోటు ఉండకూడదు, రాగద్వేషాలకు తాగుండకూడదు. వీళ్ళు నా వాళ్ళు కాబట్టి శత్రు ముఖలో ఉన్నా కూడా చంపకుండా వదిలేయాలి. వీళ్ళు నాకు పగస్తులు, శత్రువులు కాబట్టి మన వాళ్ళలో ఉన్న ఏదో రకంగా లేపేయాలి. ఈ విధమైన రాగద్వేషాది ద్వంద్వములకు అతీతంగా ఒక క్షత్రియుడుగా ధర్మబద్ధంగా నువ్వు చేయాల్సిన కర్మ యుద్ధం. యువర్ డ్యూటీ ఈజ్ వార్. వెళ్ళి యుద్ధం చెయ్యి. ఇది పరమాత్మ అర్జునుడికి బోధించింది. అందరి డ్యూటీ వారే. సంసారంలో ఎవరి యుద్ధం వాళ్ళు చేయాలి, ధర్మబద్ధంగా చేయాలి. కర్మలకు ఫలితం ఆపేక్షించకుండా నిష్కామంగా ధర్మబద్ధంగా భగవత్ పూజలా భావించి కర్మ చేసే ఫలం భగవంతుడికి వదిలేయాలి. మన డ్యూటీ మనం చేయాలి, చక్కగా చేయాలి. అధర్మానికి తాగుండకూడదు, భగవంతుడికి ఫలం వదిలేయాలి. అందరూ యుద్ధాల్లో గెలిచి తీరుతారు. అదండి విషయం. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.